వందనాలు. మీరు మాట్లాడితే నిజంగా మేము బ్రతుకుతాం. నువ్వు మాట్లాడితే మాకు వెలుగు వస్తుంది. నువ్వు మాట్లాడితే మాకు నెమ్మది కలుగుతుంది. ప్రభువా, నీ కృప దయచేయండి. వచ్చిన వారందరినీ దీవించు నాయన. ప్రభువా, మరి సంఘంలో నాయన ప్రతి ఒక్కరిని మీరు కనికరించండి. ఎంతో ఆశతో వస్తున్నారు, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మరి నీ సేవకుల్ని జఫన్యా పీటర్ గారిని మా మధ్యకి ఈ ఉదయకాలం తెచ్చారు. ఈ రాత్రి ఇక్కడ మీరు వాడుకోండి. 4 దినాలు మీరే మహిమ పొందండి. యేసునామమున అడుగుచున్నాను తండ్రి. రాత్రి సమయంలో దేవుని వాక్యం అందించడానికి జఫన్యా పీటర్ గారు మన మధ్యన ఉన్నారు. వారు వచ్చి దేవుని వాక్యం అందిస్తారు. వారు FMBBలో ప్రమోషనల్ సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు. బైబిల్ లీగ్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. వారు ప్రస్తుతం విశాఖపట్నం ఈ మధ్య యూనియన్ చాపల్ అనేటటువంటి చర్చికి వారు సంఘ కాపరిగా వచ్చారు వైజాగ్కి. మరి ఈరోజు వారు ప్రయాణం చేసి ఉదయమే 5 గంటలకు బయలుదేరి మన మధ్యకి వచ్చారు. ఈ సమయాన్ని వారికి నేను వందనాలు తెలియజేస్తూ ఇస్తున్నాను. మనతో వారు సంఘము శిష్యరికం అనే అంశం మీద వారు మనతో మాట్లాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మరి ఒక నెలంతా కూడా మరి దేవుని వాక్యాన్ని బోధించడం కాదు, ఉపదేశించడం అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం, మీరు కూడా ఇంతమంది రావటం అనేది మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఈ నెలంతా కూడా మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కొన్ని తలంపులతో ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇవి కొన్ని నాకు తెలుసులే బ్రదర్, నాకేం కొత్తగా ఏం అనిపించడం లేదు అనే మనస్తత్వం తీసేసుకోవాలి. నాకేమీ తెలీదు అనే ఉద్దేశంతో వింటేనే బాగుంటుంది. బహుశా మీకు కొన్ని పాయింట్స్ తెలిసే ఉంటుంది, కానీ ఈ రోజుల్లో మనము దేవుని వాక్యాన్ని క్రొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, గాడ్స్ వర్డ్ నెవర్ గెట్స్ అవుట్డేటెడ్, గాడ్స్ వర్డ్ విల్ గెట్ అప్డేటెడ్. కంప్యూటర్లో అప్డేట్ అంటారు, అంతా కొత్తగా అవుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడు పాతగా వెళ్ళదు, పాతగా అయిపోదు. అది ఏ కాలానికి ఆ కాలానికి సరిగ్గా సరిపోయేటట్టు ఉంటుంది. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 4 రోజులు సంఘము శిష్యత్వం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సంఘము గురించి కొంచెం వేరుగా నేర్చుకుందాము, శిష్యత్వం గురించి నేర్చుకుందాము. ఆ తర్వాత మరి సంఘములో శిష్యరికం అనేది ఎలా అభ్యాసం చేయాలని మనము ఎఫెసీ పత్రిక కూడా కొంచెం ధ్యానం చేద్దాం. ఒక ఆదర్శమైన సంఘం, ఒక ఎగ్జాంపుల్ సంఘంగా ఉండాలి అంటే మరి ఎఫెసీ పత్రికలో కొన్ని సూత్రాలు కూడా మనం నేర్చుకుందాం. అయితే ఒక ప్రశ్న, సంఘము ముందా శిష్యరికము ముందా అన్నది, ఏది ముందు? శిష్యరికము వల్ల సంఘమా, సంఘము వల్ల శిష్యరికమా అనే ప్రశ్న. ఏమంటారు? డిసైపుల్షిప్ కమ్స్ దెన్ ద చర్చ్ ఆర్ చర్చ్ దెన్ ద డిసైపుల్స్ అనే ప్రశ్నకు మనము యేసు ప్రభు ముందు ఒక చర్చి స్థాపించి తర్వాత 12 మందిని ఎన్నుకున్నాడా, 12 మందిని ఎన్నుకొని ఏమంటారు? వాళ్ళ 12 మందిని ఎన్నుకొని ఇదిగో నేను ఒక బిల్డింగ్ కట్టాను, మీరందరూ రండి మనం ఒక చర్చ్ స్టార్ట్ చేద్దామని కాదు. యేసుక్రీస్తు ముందు శిష్యుల్ని తయారు చేశాడు. మత్తయి సువార్త 28లో కూడా మీరు చూస్తే గ్రేట్ కమిషన్ అని అంటారు. అక్కడ కూడా మీరు గమనిస్తే, మీరు సర్వలోకానికి వెళ్ళి ముందు చర్చిలు కట్టండి అన్నాడా? ఏమన్నాడు? శిష్యులనుగా చేయుడి అన్నాడు. శిష్యులనుగా చేస్తే సంఘం కట్టవలసిన అవసరత కూడా వస్తుంది. ఈ రోజుల్లో ఏమైపోతుందంటే మెగా స్ట్రక్చర్ మ్యాడ్నెస్ అంటారు. అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, భవనాలు,
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి, ఇక ఈ ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా వారి మాటలకి ఆ మాయాజాలంలో పడిపోయి వేలు వేలు లక్షల లక్షలు పంపిస్తూ ఉంటారు. మరి వారు కూడా పెద్ద పెద్ద బిల్డింగులు మరి కట్టేస్తూ ఉన్నారు. సంఘం అంటే ఇప్పుడు నేను గురిజాడ మహాకవి ఆయన ఏదో అన్నాడు కదా, ఏమన్నాడు? దేశం అంటే నేను ఈ విధంగా అంటాను, సంఘం అంటే బిల్డింగు కాదోయ్, సంఘం అంటే శిష్యులోయ్. సరిపోయిందా? సంఘం అంటే బిల్డింగు కాదోయ్, సంఘం అంటే శిష్యులోయ్. కాబట్టి శిష్యులు సంఘాన్ని రూపొందిస్తారు కానీ సంఘము శిష్యులను రూపొందించదు. The greatness of the church does not depend on the structure of the building, but on the discipleship of the members. సంఘం యొక్క గొప్పతనం నిర్మాణము, ఆకారము, భవనాల బట్టి ఆధారపడదు. ఆ భవనంలో ఉన్న, ఆ బిల్డింగులో ఉన్న శిష్యులను బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకే మనము శిష్యత్వం గురించి నేర్చుకుందాం. సాధారణంగా మనం వినే మాట ఏంటి? ఉదాహరణకి, పాస్టర్ గారు అమ్మాయి ఉంది, మరి పెళ్ళి కాలేదు, ఎవరైనా అబ్బాయి ఉంటే చూడండి అంటాం కదా. తర్వాత ఏమంటావు? అబ్బాయి బిలీవర్ అయి ఉండాలి పాస్టర్ గారు. లేదా మేమేమన్నా ప్రపోజల్ తీసుకొస్తే, అవును అబ్బాయి బిలీవరా అంటాం కదా, అమ్మాయి బిలీవరా, ఆ అమ్మాయి విశ్వాస అని అంటాం. ఈ విశ్వాస అనే పదం మనకి మామూలు అయిపోయింది. నేను ఇప్పటికీ ఇది 35వ సంవత్సరం నేను సేవలో వచ్చి. ఈ 35 సంవత్సరాలు ఒక 3-4 పాస్టర్లు మినాయించి నాకు ఎవరు కూడా మా చర్చిలో ఇంతమంది శిష్యులు ఉన్నారని చెప్పలే. సాధారణంగా ఏం పదం వాడతాం? విశ్వాసులు. అయ్యగారు మీ చర్చిలో ఎంతమంది అంటే, ఒక 150 మంది విశ్వాసులు బ్రదర్ అంటాం, ఒక 50 మంది బిలీవర్స్ ఉన్నారు బ్రదర్ అంటాం. కానీ నా చర్చిలో 150 మంది శిష్యులు ఉన్నారు అని మనం చెప్పం. ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కాలే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి విశ్వాసులుగా చేయుడి. ఏమన్నాడు? విశ్వాసులుగా చేయుడి అని ఎందుకనలే? ఎందుకు అనలేదని కాదు, శిష్యులు అవ్వాలంటే విశ్వాసులు అవ్వాలి. ఇంకో దగ్గర మార్క్స్ వార్తలు ఏమనంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారికి అన్నాడు కదా. సో నమ్మటం అనేది ఉంది అక్కడ. కానీ ఇప్పుడు మనం జాగ్రత్తగా ఒక విషయం నేర్చుకుందాం. యేసయ్యకు విశ్వాసులు కావాలా, శిష్యులు కావాలా? ఎవడైనాను నన్ను వెంబడించగోరితే, ఎవరైనాను నాకు శిష్యులుగా ఉండగోరితే అన్నాడు. కానీ ఎవరైనా నాకు విశ్వాసులుగా ఉండాలనుకుంటే అని చెప్పలే. సో మనము ఫస్ట్ బిగినింగ్లోనే ఈ మైండ్లో నేను విశ్వాసిని అనే తలంపు ఇప్పుడు మెల్లగా తీసేద్దాం. అది తీసేసి నేను యేసయ్య శిష్యురాలను అని అది ముందు మైండ్లో ఇది వస్తేనే మిగతా 4 రోజులు అర్థమవుతుంది. అంటే నేను శిష్యురాలుగా ఉండాలంటే విశ్వాసి అవ్వాలి. ఏ రోజైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించానో ఆ రోజు నేనేమయ్యాను? విశ్వాసిని అయ్యాను. ఆ తర్వాత నేను అక్కడ నుండి నేను శిష్యత్వపు ప్రక్రియలో కాలు పెట్టాను. అక్కడి నుంచి నేను ఇక విశ్వాసిని కాదు, నేను ఇప్పుడు శిష్యురాలను అన్నది. కానీ శిష్యత్వానికి మొదటి మెట్టు విశ్వాసం. అది మనం చూద్దాం. చెప్పేది ఏంటంటే, ఈరోజు నుండి మనము ఒక మైండ్ పెట్టుకుందాం. ఏంటంటే, నేను యేసయ్య శిష్యుడను. ఐ యామ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్. విశ్వాసి అని చెప్పుకుంటే తప్పేంటి సార్ అంటారు మీరు. తప్పు రైట్ కాదు ఇక్కడ. ఎందుకంటే నన్ను నేను కేవలము విశ్వాసి అని అనుకుంటే
మీకు విషయం తెలుసా, సైతాన్ కూడా బిలీవరే. ఏమంటారు? సాతానుడు కూడా విశ్వాసియే, అవునా కదా? సాతానుడు యేసు ప్రభు దేవుడని విశ్వసిస్తాడా లేదా చెప్పండి? ఆయన విశ్వాసం ఎంత శాతం? యేసు ప్రభు దేవుడని ఆయన విశ్వాసం ఎంత శాతం? 70%, 60%? 100% మనదన్న విశ్వాసం అప్పుడప్పుడు తగ్గిపోద్దేమో, కానీ వాడు ఎల్లప్పుడూ 24 గంటలు యేసు ప్రభు దేవుడు అని వాడికి ఆ విశ్వాసం ఉంది. కానీ సాతానుడు శిష్యుడు కాదు, అది తేడా. అందుకే మనం కూడా విశ్వాసం అంటే వాడు కూడా విశ్వాసియే. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీతో నాకేం పని అంటే దేవుడని గుర్తించాడా లేదా? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అనే విషయాన్ని విశ్వసిస్తున్నాడా లేదా? యేసుప్రభు సిలువలో చనిపోయి మానవాళికి రక్షణ ప్రసాదించబోతున్నాడనే విషయం ఆయనకి తెలుసా తెలియదా? తెలుసు. ఇవన్నీ ఆయన విశ్వసిస్తున్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకుంటే మోక్షానికి వెళ్తాడని విశ్వసిస్తున్నాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడని విశ్వసిస్తున్నాడా సాతానుడు? విశ్వసిస్తున్నాడు. మరి వాడు కూడా విశ్వాసే. వాడికి మనకు తేడా ఎక్కడ వస్తుందంటే వాడు శిష్యుడు కాదు, వాడు కేవలం విశ్వాసి. మన దేశంలో చాలామంది మేము కూడా యేసుని నమ్ముకుంటాం సార్ అంటారు. మాకు కూడా యేసుప్రభు అంటే చాలా ఇష్టమండి, యేసుప్రభు పటం కూడా మా ఇంట్లో మేము పెట్టుకున్నాం సార్. వాళ్ళు కూడా ఒకలాంటి విశ్వాసులే కదా, యేసుప్రభు అంటే మాకు నమ్మకం ఉంది సార్ అంటారు. కానీ మనము ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితం సీరియస్గా తీసుకుంటే మనము విశ్వాసం అనే లెవెల్ నుండి శిష్యత్వం అనే లెవెల్కి రావాలి. సో దాని గురించి మనం కొన్ని మాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శిష్యరికం అనే మాట, శిష్యత్వము, లూకా సువార్త 9వ అధ్యాయంలో శిష్యత్వం అనే మాట ఏంటి? నేను మారు మనసు పొందాను. మారు మనసు పొందిన తర్వాత నీవు ఒక గుడికి వస్తావు, ఒక చర్చికి వస్తావు. ఎవరైతే నిన్ను రక్షణ అనుభవంలో నడిపించారో వారు నిన్ను చర్చికి తీసుకొస్తారు. ఆ చర్చిలో నీకు శిష్యరికము, శిష్యత్వం అనేది నేర్పించబడుతుంది. దానినే మనము ఉపదేశము, టీచింగ్ అంటారు. ఆదివారము చేసేది ప్రసంగాలు, కానీ చాలా సంఘాల్లో ప్రసంగాల వరకే పరిమితం అయిపోయారు. ఉపదేశం అనేది లేదు, టీచింగ్ లేదు. ఆదిమ సంఘములో వారు అపోస్తులుల బోధ యందు అని ఉంది, ప్రసంగము యందు కాదు. ఇక్కడ బోధ, ఉపదేశం, డిడాకే అనే పదం వాడబడింది. అంటే టీచింగ్, సిస్టమాటిక్గా టీచింగ్ జరిగింది. అలాంటి ఉపదేశము వల్లనే శిష్యత్వములోనికి ప్రవేశిస్తున్నారు. సో ఆ శిష్యత్వానికి సూత్రం ఏంటి? ఒక వ్యక్తి విశ్వాసి నుండి శిష్యత్వంలోనికి ప్రవేశించాలి అంటే లూకా సువార్త 9వ అధ్యాయంలోని 9:23 చదువుతారా? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఓకే, ఇక్కడ తన ఎన్ని ఉన్నాయి చెప్పండి? తన్ను తాను, ఓకే, తర్వాత తన సిలువ అనే మాట. తను, ఇట్స్ ఏ పర్సనల్ మ్యాటర్. శిష్యత్వం అనేది వ్యక్తిగత వ్యవహారం, దానికి నువ్వే బాధ్యుడు. సో లూకా సువార్తలో కొన్ని సూత్రాలు మనం చూద్దాం. లెట్స్ సీ సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డిసైపుల్షిప్. మొదటి సూత్రం ఏంటంటే ఎవరైనను అనే మాట ఉంది. ఎవరైనను అని ఉంది, కానీ దీనిలో ఎటువంటి ఒత్తిడి అనేది లేదు. దెర్ ఈజ్ నో ఫోర్సింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఏ వాలంటరీ. ఎవరైనను అనే మాట వచ్చింది కదా, ఇది ఐచ్ఛికమైంది, అంటే ఇది స్వచ్ఛందమైంది. యు ఆర్ ఫ్రీ టు ఫాలో మీ అన్నాడు. ఎవరైనాను నన్ను వెంబడించగోరితే అన్నాడు. కానీ అంటే దేవుడు కూడా మనుషుడిని ఒత్తిడి చేయట్లే. గాడ్ ఈజ్ నాట్ ఫోర్సింగ్. ఎవరైనా సరే, అంటే ఇది వాలంటరీ అన్నమాట. నువ్వు శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలి అంటే నీకు నువ్వే ముందడుగు వేయాలి, నీకు నువ్వే ఇంట్రెస్ట్ తీసుకోవాలి.
ఆ ఇంట్రెస్ట్ దేవుడు అంటున్నాడు నీవు కలిగి ఉంటే ఎవరైనా సరే ఇక్కడ ఏమీ ఫేవరెటిజం అంటూ లేదు, పక్షపాతం అంటూ లేదు, పలానా వాళ్ళే నన్ను వెంబడించాలి అంటూ ఏమీ లేదు. ఎవరైనా సరే, ఎవరికైనా శిష్యత్వం అనేది అందరికీ వర్తిస్తుంది. ఎవరైనాను నన్ను వెంబడించాలి అంటే ముందు ఆయన్ని మనము నమ్ముకున్నాక ఆయన్ని వెంబడించటానికి మనము సిద్ధపడుతున్నాం. ఇది మొదటి విషయం. దీంట్లో ఒత్తిడి, బెదిరింపు అనేది ఉండదు. కానీ కొంతమంది అలా ఒత్తిడి చేసి బెదిరించి క్రైస్తవులుగా చేస్తున్నారు, బాప్తీసాలు ఇస్తున్నారు, వాళ్ళని ఏదో కొంచెం ఆకర్షణలు అవి చేసి వారిని కొంచెం అవి ఇవి చూపించి క్రైస్తవులుగా చేస్తున్నారు. కానీ వారు శిష్యులుగా ఉండలేరు, వారు శిష్యులుగా ఉండడానికి వీల్లేదు. ఇది నన్నెవరు తొందర పెట్టలేదు, నన్నెవరు బెదిరించలేదు, నన్నెవరు ఊరించలేదు, నా మట్టుకు నేనే శిష్యురాలుగా ఉండదలుచుకున్నాననే ఆ నిర్ణయం కలిగిన తర్వాతనే ఈ శిష్యత్వం అనే ప్రయాణం మొదలవుతుంది. పోయిన వారం వైజాగ్లో యూనియన్ చాపెల్ చర్చిలో పాస్టర్ గారు ఇరాన్ దేశం నుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే సువార్త విని మారు మనసు పొందాడు. అయితే ఆయనకి బాప్తీసం తీసుకోవాలి, నేను యేసయ్యను వెంబడించాలనే తలంపు వచ్చిందట. కొన్ని చర్చిలకు వెళ్తే ఆయనను అనుమానించి ఈయన ఏదో టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు, ఏదో మమ్మల్ని పరీక్ష చేయడానికి సిఐడిగా వచ్చాడంటూ కొన్ని సంఘాలు ఆయన వద్దన్నారు. మా చర్చికి వస్తే అక్కడ ఉన్న పాస్టర్ గారు ఆయనతో మాట్లాడితే ఆ పాస్టర్ గారికి ఒక ప్రేరేపణ కలిగింది, ఈయన నిజంగా మారు మనసు పొందాడు అని. ఆయనకు బాప్తీసం కూడా ఇచ్చారు. అయితే బాప్తీసం ఇచ్చే ముందు ఆయనతో ఒక స్టేట్మెంట్ రాపించుకున్నాం. ఎందుకంటే ఆయన వేరే దేశస్థుడు కాబట్టి, నేను క్రైస్తవుణ్ణి అయ్యాను, ఇది నా ఇష్టానుసారంగా అయ్యాను, నన్ను ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు, నన్ను ఎవరు కూడా ఊరించలేదు, నాకెవరేం డబ్బులు ఇవ్వలేదు, నా మట్టుకు నేనే యేసయ్య శిష్యుడిగా ఉండాలని నా ఆశను వ్యక్తం చేసినప్పుడు నాకు బాప్తీసం ఇవ్వబడింది అంటూ ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. చెప్పేది ఏంటంటే శిష్యత్వం అనేది ఎవరి మీద ఒత్తిడిగా రాదండి. శిష్యురాలుగా ఉండాలనుకుంటే ముందు నువ్వు బయటికి రావాలి. యూ మస్ట్ డిసైడ్. యేసయ్యకు శిష్యులు కావాలి, రహస్య విశ్వాసులు కాదు. మనం అంటాం కదా ఆయన సీక్రెట్ బిలీవర్ అని అంటాం. అది కొన్ని సందర్భాలకే వర్తిస్తుంది, అన్నిటికీ వర్తించు. ఇరాక్ దేశంలో గొంతులు కోసేస్తుంటే వారు ఎక్కడో దాక్కుంటారు, వారు సీక్రెట్గా విశ్వాసులుగా ఉంటారు. అయితే మన దేశంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. మన దేశంలో కూడా నేను సీక్రెట్ బిలీవర్గా ఉంటానంటే కుదరదు. మనకు అవకాశం దేవుడు కల్పించినప్పుడు మనం బయటికి రావాలంటే దానికి మొదటి మెట్టు నేను శిష్యుడిగా ఉంటాను అనే దృఢ నిశ్చయత తీసుకున్నాకనే. అందుకే యేసుప్రభు అంటున్నాడు ఎవరైనా అనే మాట. రెండవ సూత్రం నంబర్ 2, రెండవ సూత్రం ఏంటంటే వెంబడింప అనే మాట వచ్చింది కదా. వెంబడింపగోరిన ఎడల, ఇది వ్యక్తిగతమైన తీర్మానం. ఒక వ్యక్తి తన వ్యక్తిగతంగా మొదటిది ఏంటంటే వాలంటీర్, ఎవరైనా రావచ్చు అన్నారు. అందరికీ ఓపెన్. మళ్ళీ అందరికీ ఓపెన్ అయినప్పటికీ ఇది వ్యక్తిగత నిర్ణయంగానే ఉండాలి. అంతేగాని బ్రదర్ మీరు బాప్తిసం తీసుకుంటారా, నేను కూడా తీసుకుంటాను సార్, అట్లా కాదు. మనమందరం వెళ్ళి బాప్తిసం తీసుకుందాం, మనమందరం వెళ్ళి గుడికి వెళ్దాం, మనందరం అట్ట కాదండి. అది సహవాసం వేరు. కానీ శిష్యత్వం అనే మాటకు వచ్చేలోగా, శిష్యత్వం అనే మాటకు వస్తే అది వ్యక్తిగతమైన నిర్ణయం. ఇట్ షుడ్ బి ఎ పర్సనల్ డిసిషన్, ఇట్ కెనాట్ బి ఎ గ్రూప్ డిసిషన్. ఎందుకంటే జీవగ్రంథంలో గ్రూప్గా పేర్లు రాయారండి. జీవగ్రంథంలో ఎవరి పేరు వాళ్ళే రాయబడతాయి. అందుకే ఇది వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా తీసుకున్న క్రియాపూర్వక నిర్ణయం. అంటే ఇట్ ఈజ్ ఎన్ యాక్షన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు డూ. యూ హ్యావ్ డిసైడెడ్, ముందుకొచ్చావు, బయటికి వచ్చావు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. మూడవ సూత్రం ఏంటంటే
వెంబడించుట. ఎవరైనను తన్ను తాను ఉపేక్షించి నన్ను వెంబడించాలన్నాడు. ఎవరినో కాదు. ఇంకా చెప్పాలంటే నిన్ను రక్షణలో నడిపించిన పాస్టర్ని కూడా వెంబడించకూడదు. యేసు ప్రభు చాలా స్పెసిఫిక్గా చెప్పాడు, నన్ను వెంబడించాలి. ఈ రోజుల్లో కొంతమంది యేసును నమ్ముకున్నామని చెప్తారు, కానీ యేసు ప్రభు కన్నా అయ్యగారే వాళ్ళకి దేవుడిగా తయారవుతాడు. బైబిల్ ఏం చెప్తుందో నాకు తెలియదు సార్, అయ్యగారు ఇలాగ అన్నాడు, నేను ఇలాగనే చేస్తానంటాడు. అది కాదండి. శిష్యత్వం అనేది అయ్యగారు మీకు సహాయం చేస్తాడు, పాస్టర్ గారి సహకారం ఉంటుంది, పెద్దల సహకారం ఇవన్నీ ఉంటాయి, కానీ వెంబడించేది యేసును వెంబడించాలి. కొందరు ఏమైపోతున్నారంటే సేవకులకు అభిమానులుగా తయారైపోతున్నారు, సేవకులకు బానిసలుగా తయారైపోతున్నారు. యేసయ్యకి కావాల్సింది శిష్యులు కేవలము ఆయననే వెంబడించేవారు కావాలి. ఎందుకంటే మన విశ్వాసానికి ఆధారం యేసు. ద బేసిస్ ఆఫ్ మై ఫెయిత్ ఈజ్ జీసస్ క్రైస్ట్, సో ఐ మస్ట్ ఫాలో జీసస్ ఓన్లీ. నా విశ్వాసానికి ఆధారం చర్చి కాదు, నా విశ్వాసానికి ఆధారం యేసే. అందుకే మనము మన విశ్వాసానికి ఆధారం యేసును చేసుకొని సహవాసం కోసం చర్చికి వస్తాం. చర్చికి వచ్చినప్పుడు ఆ శిష్యత్వపు ప్రక్రియలో ఈ విశ్వాసము బలపడి శిష్యులుగా మారి ఈ శిష్యత్వపు ప్రక్రియలో ముందుకు సాగుతాం. అందుకే యేసు చాలా క్లియర్గా ఏం చెప్పాడంటే, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి. మేము యేసయ్య శిష్యులం. అప్పుడే ఒక ప్రశ్న, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అందరు చేతులు ఎత్తారు. ఇక్కడ ఎంతమంది శిష్యులు ఉన్నారు? రెండో ఒకటే కదా సార్ అంటారు. అపోస్తల కార్యం 11 ఒక వచనం చూద్దాం. 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు అనబడిరి? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారా? క్రైస్తవులు శిష్యులు అనబడ్డారా? కాబట్టి నీవు నేను క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలను అనే హక్కు ఎప్పుడు వస్తుంది? విశ్వాసిగా ఉంటే కాదు. యూ హ్యావ్ నో రైట్ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ డిసైపుల్, a Christian, if you are not a disciple. అది స్టాండర్డ్. ఇది నేను చెప్పట్లే, బైబిల్లో. మొదటి దినంలో అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే అర్థం ఏంటి? శిష్యులు క్రైస్తవులు అనబడినంటే ఈ శిష్యులు ఎవరిని వెంబడిస్తున్నట్టు? యేసు. సో ఈ లోకంలో, సమాజంలో, కాకినాడలో ప్రజలు మిమ్మల్ని చూసి వాళ్ళు పలానా చర్చలు అనకూడదు, వారు యేసయ్య శిష్యులు అనాలి. మనం ఆ స్టేజ్కి ఎదగాలండి. ఇప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు చూసి ఆ చర్చికి వెళ్తారండి, ఆ పలానా పాస్టర్ గారి గుడికి వెళ్తారండి, ఆ చర్చ్ వాళ్ళు అంటారండి. ఓకే, దానిలో పెద్ద తప్పేం లేదు. కానీ ఇక్కడ మీరు చూస్తే క్రైస్తవులు అనబడటానికి మనకు హక్కు ఎప్పుడు వస్తుందంటే మనము శిష్యులంగా ఉంటేనే. అంటే మనకు ఒక గురువు ఉండాలి. ఆ గురువు వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఈ లోక సంబంధమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు గురువుగా. వాళ్ళందరూ మనకు ఉపదేశిస్తారు. మన గురువు గారు యేసు ప్రభువే. ఇప్పుడు అర్థమవుతుందా? క్రైస్తవులు అనిపించుకోవాలి అంటే యేసును నమ్ముకుంటే కాదు. యేసును నమ్ముకున్న వాళ్ళందరూ క్రైస్తవునామనుకో, సాతానుడు కూడా క్రైస్తవుడే, అవునా కదా? కానీ సాతానుడు శిష్యుడు కాదు. సాతానుడు విశ్వసిస్తాడు, యేసు దేవుడని వాడికి విశ్వాసం ఉంది. కానీ యేసు శిష్యుడిగా ఉండాలి అంటే యేసును వెంబడించాలి కదా, వాడు వెంబడించలేడు. సో బైబిల్లో ఉన్న స్టాండర్డ్ ఏంటంటే నీవు నేను క్రైస్తవులము అని చెప్పే హక్కట మనకి ఎప్పుడు ఉంటుందంటే శిష్యులుగా ఉన్నప్పుడే. అందుకే ఈ శిష్యత్వం అంటే ఏంటి?
తెలుసుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా సువార్తకు ఎదిరింపులు, బెదిరింపులు, హింసలు మొదలయ్యాయి. ఇంకా ఎక్కువ కానై ఉన్నాయి. మరి ప్రస్తుత సర్కారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నెన్నో ప్రణాళికలు వేసుకున్నారు. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే చాలా 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 ఉన్నాయి. నేను ఇవి ఇలా చెప్పదలుచుకోలే, చాలా జరుగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మన పిల్లలు కొన్ని శ్లోకాలు నేర్చుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. హై స్కూల్లో మరి ఇవి కొన్ని శ్లోకాలు, మంత్రాలు అవన్నీ చెప్పించాలని ప్రయత్నాల్లో ఉన్నారు. సిలబస్లోనే పెట్టేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒట్టిగా విశ్వాసిగా ఉంటే సరిపోదు, శిష్యులుగా ఉంటేనే దీన్ని మనం ఎదుర్కోవటానికి వీలవుద్ది. నీవు క్రైస్తవుడు, క్రైస్తవురాలని చెప్పుకుంటున్నావా? అయితే శిష్యత్వం అనేది ఉందా? శిష్యత్వం అంటే ఏంటో మనం చూసాం. వాలంటీరీ, నీ ఇష్టానుసారంగా ముందుకు రావాలి, నీది వ్యక్తిగతమైన నిర్ణయం నువ్వు తీసుకోవాలి. నా భర్త గారు తీసుకుంటే నేను తీసుకుంటాను, నా భార్య తీసుకుంటే నేను తీసుకుంటానని కాదు. క్రైస్తవ జీవితం అనేది వ్యక్తిగత జీవితము, కానీ సహవాసం కూడా ఉంటుంది. సహవాసం అనేది బలంగా ఉండాలి అంటే వ్యక్తిగత జీవితాలు బలంగా ఉంటే సహవాసం బలంగా ఉంటుంది. 4వ సూత్రం ఏంటంటే ఉపేక్షించుకొనుట. ఉపేక్షించుకోవటం అనే మాటకు వస్తే వదిలిపెట్టాలి అంటున్నాడు. మనము మారు మనసు పొందినప్పుడు మనము కేవలము మన పాపమాన్ని వదిలి యేసుని నమ్ముకున్నాం. ఎఫెసీ పత్రికలో మీరు చూస్తే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుండి చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ మీరు గమనిస్తే ఒక మాట ఉంది, వదలుట, ధరించుట, 2 పదాలు. విశ్వాసములోకి వచ్చాక మనలో ఇంకా కొన్ని పాత విషయాలు ఉంటాయి. వాటిని ఏమంటున్నాడంటే వదులుట. నేను కొత్త షర్ట్ కుట్టించుకొని అనుకోండి, కుట్టించుకున్నాక పాత షర్ట్ మీదనే దాన్ని వేసుకోను కదా, దీన్ని తీసేస్తాను. ఇక్కడ అదే మాట, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం అంటే మరి కొన్ని నీవు వదిలిపెట్టాలి. ఇన్ని సంవత్సరాలుగా తెచ్చుకున్నవి నువ్వు వదిలిపెట్టాలి. విశ్వాసిగా ఉన్నవాడు నేను యేసుని నమ్ముకున్నాను సార్ అంటాడు, త్యాగానికి సిద్ధపడ్డు. నేను యేసుని నమ్ముకున్నాను సార్ అంటాడు, వదిలిపెట్టాక ఇష్టపడ్డాడు. యేసుని నమ్ముకుంటే సరిపోదు కదండి అంటే అట్ట కాదు. యేసు ప్రభు అంటున్నాడు అలా కుదరదు, నువ్వు కొన్ని వదిలేసేయాలి. దాన్నే పౌలు గారు 2 మాటల్లో చెప్పేశాడు. ఏంటంటే ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని వదులుకుండేటప్పుడు ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అది నీ అంట వచ్చింది కదా, కొన్ని సంవత్సరాలుగా దానికి అలవాటైపోయావు కదా, కొన్ని సంవత్సరాలుగా అది నీ జీవన విధానంగా మారిపోయింది కదా. అది దాన్ని ఇప్పుడు వదిలేసుకోవాలి. ఎవడైనను నన్ను వెంబడించగోరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. శిష్యత్వములో వదులుకోవటం అనేది చాలా ఉంటుంది. ఇది కొందరికి చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని అలవాట్లు ఎలాగుంటాయంటే అది లోతుగా పాతుకుపోయి ఉంటుంది జీవితంలో, దాన్ని వదిలిపెట్టడం మహా కష్టం. కానీ శిష్యత్వంలో అది తప్పదు. మామూలుగా మేము గుడికి వెళ్తాం సార్, విశ్వాసిగా ఉంటున్నాం సార్ అంటే ఓకే, అది కావాలి ఇది కావాలి, 2 ఉండవండి. నేను మురికి షర్ట్ వేసుకుంటాను, మంచి షర్ట్ కూడా వేసుకుంటానంటే అందరూ నవ్వుతారండి. యేసు ప్రభుని నమ్ముకున్నాక దేవుడు నన్ను ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి కాబట్టి శిష్యత్వం ఏం ఆశిస్తుందంటే ఆ పాతయన్నీ పోవాలి. ఆ పాతయన్నీ ఏంటో మనం చూద్దాం ఈ 4 రోజుల్లో. శిష్యత్వంలో చాలా మనం వదులుకోవాలి. డిసైపుల్షిప్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్, లాట్ ఆఫ్ రిలీజింగ్
వదిలిపెట్టాలి. అది మనకు కష్టం, చాలా కష్టం. అయితే ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడి ఏది వదలాలో చెప్తాడు, పరిశుద్ధాత్మదేవుడు మనకు బయలుపరుస్తాడు. అది వదిలేసి వెళ్ళండి యేసయ్య దగ్గర, అప్పుడే శిష్యత్వం సాధ్యం. అది వదలకుండా నేను శిష్యుడిగా శిష్యురాలుగా ఉంటాను అంటే అది కష్టమే. యేసయ్య కూడా ఒప్పుకోడు. సాతానుడు ఏమంటాడు, ఏం పర్వాలేదు, ఇది కూడా ఉంచుకో, అది కూడా తెచ్చుకో. నో. మరొక సూత్రం నంబర్ 5, సిలువనెత్తుకొని అని అన్నాడు. సిలువనెత్తుకొని. క్రైస్తవ జీవితము సుఖవంతమైనది కాదు. యోహాను సువార్త 16 ఆఖరి వచనంలో ఒక మాట ఉంది. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలగవచ్చునేమో అని అలాగుందా? కలుగును అంటే అర్థం ఏంటి? దీన్ని మనం వాగ్దానంగా తీసుకోం కదా. నీకు సమాధానం కలుగునుగాక, అది థ్యాంక్ యూ ప్రభా వాగ్దానం. నీకు శ్రమలు కలుగునుగాక, అమ్మో ఇది వాగ్దానం కాదు, ఇది శ్రమలు కలుగును. అయితే మరి ప్రజలు ఏమంటున్నారు? యేసుని నమ్ముకుంటే నీకు శ్రమలే రావు, నీకు కష్టాలే రావు, అన్నీ బాగైపోతాయి. అది అబద్ధం అండి. యేసు ప్రభు ఏమన్నాడు? లోకములో మీకు శ్రమ. మీకు అంటే ఎవరితో చెప్పాడు ఇది? శిష్యులతో చెప్పాడు. నీవు శిష్యుడిగా శిష్యురాలుగా ఉండగోరితే నీకు శ్రమ అంటున్నాడు. అందుకే ఏమన్నాడు? సిలువను ఎత్తుకోవడానికి సిద్ధపడి. లేదు ప్రభా, నాకు సిలువ ఇవన్నీ వద్దు, నేను మాత్రం నిన్ను వెంబడిస్తానంటే అది వీలు కాదంటున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళే మార్గం కష్టంగా ఉంటుంది. సిలువను ఎత్తుకుంటేనే ఏదేది వదిలిపెట్టాలో ఏది పట్టుకోవాలో తెలుస్తుంది. సో శిష్యత్వం అనే మాటకు వస్తే ఇట్ ఇన్వాల్వ్స్ సఫరింగ్, బాధ, శ్రమ. మరి ఇవన్నీ ఉన్నాయి కదా బ్రదర్, ఇక వద్దుగులే, మామూలుగానే గుడికి వెళ్ళి వచ్చేస్తాను, మీరు ఇంత బెదిరిస్తే ఎలాగా అంటారు. నేనేం బెదిరించడం లే, ఉన్న బైబిల్లో ఉన్న విషయాలు చెప్తున్నాను. శిష్యత్వం అంత స్ట్రిక్ట్ అండి. ఇంకొక సూత్రం చూద్దాం, మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి. మరొక సూత్రం ఏంటంటే, నన్ను వెంబడించాలన్నాడు. సిలువను ఎత్తుకొని ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళకూడదు, మళ్ళీ నన్నే వెంబడించాలి. కొందరు సిలువను మోసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు. అయ్యో నాకు కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి అంటారు. యేసయ్య అంటాడు, సిలువ తీసుకొని నా దగ్గర రావాలి కదా, ఎక్కడికో వెళ్తే ఎలాగా? ఫాలో మీ, నన్ను వెంబడించు అంటే అర్థం ఏంటి? శిష్యత్వానికి ప్రక్రియ మొదలైంది. సో యేసు దగ్గరికి వచ్చినంత మాత్రాన, ఇవన్నీ వదిలిపెట్టినంత మాత్రాన సిలువను కూడా మోయాలి. జక్కయ్య చెట్టు దిగినంత మాత్రాన అంతా సుఖాంతం కాలే. సినిమాలో లాస్ట్గా శుభం అన్నట్టు అది కాలే అక్కడ. ఎప్పుడైతే జక్కయ్య చెట్టు దిగాడో సాతానుడు అశుభం అని ప్రకటించాడు. సో శిష్యత్వం అనే మాటకు వస్తే ఇవి కొన్ని సూత్రాలు మనం చూసాం. ఇవన్నీ యేసయ్య మాటల్లో నుండే మనం చూస్తున్నాం. సో ముందు మన మైండ్లో, నా సంఘం బలపడాలి అంటే నేను కేవలం విశ్వాసిలాగానే ఉండను, నేను శిష్యుడిగా శిష్యురాలుగా ఉండబోతున్నాను ఇక నుండి అనే నిర్ణయం తీసుకుంటేనే సంఘములో మరి మనము నిజమైన క్రైస్తవ సంఘంగా ఉండటానికి వీలవుతుంది. ఎందుకంటే శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు కలిగిన చర్చి క్రైస్తవ చర్చ్. సో ఇది మన మనసులో పెట్టుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. శిష్యత్వం అంటే ఏమిటి, శిష్యత్వము ఏమిటి కాదు, వాట్ ఈజ్ డిసైపుల్షిప్ అండ్ వాట్ ఈజ్ నాట్ డిసైపుల్షిప్. కొన్ని తప్పుడు అభిప్రాయాలు మనకున్నాయి శిష్యత్వం గురించి.
ఒకటేంటంటే శిష్యత్వం అనేది ఏదో కార్యకలాపం కాదు. ఇట్స్ నాట్ ఎన్ యాక్టివిటీ. ఏదో కొన్ని మీటింగ్లకు వెళ్ళి కొంత నోట్స్ రాసుకొని రావడం కాదండి. అది ఒక యాటిట్యూడ్, అది ఒక వైఖరి. యేసయ్య ఎడల నీ వైఖరి, దేవుని వాక్యం ఎడల నీ వైఖరి, సంఘం ఎడల నీ వైఖరి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్, నాట్ సమ్ యాక్టివిటీస్. అది మనం తెలుసుకుందాం. నేను గుడికి వెళ్ళి వచ్చానండి, ఏదో ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వచ్చానంటే అది శిష్యత్వం కాదు. చాలామంది వస్తారు మీటింగ్లకి, చాలామంది గుడికి వస్తారు, బైబిల్ స్టడీకి వచ్చేస్తారు. కానీ మన వైఖరి, బైబిల్ స్టడీలో కూర్చొని కూడా నీ వైఖరి వేరుగా ఉండొచ్చుగా. ఒక మీటింగ్ వచ్చి కూర్చొని అక్కడ కూడా వైఖరి వేరుగా ఉండొచ్చుగా. అందుకే యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండో విషయం ఏంటి? ప్రోగ్రామ్ కాదు, కార్యక్రమం కాదండి, అదొక ఫిలాసఫీ, ఒక తత్వం, ఫిలాసఫీ. డిసైపుల్షిప్ ఈజ్ ఎ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. అది మన జీవితానికి ఒక ఫిలాసఫీగా, ఒక తత్వంగా మారిపోవాలి. అంతేకాని ఏదో ప్రోగ్రాం చేసుకొని వచ్చేసాం కాదండి. ఈ 30 రోజులు బాగుంది ప్రోగ్రాం అని కాదు. ఇది ఈ 30 రోజులు అయిపోయాక మీ జీవితం ఒక ఫిలాసఫీగా మారిపోవాలి. నేను శిష్యుడను, యేసయ్య బిడ్డను అనే ఫిలాసఫీ పెట్టుకోవాలి. కానీ అంత సులభంగా రాదండి. సాతాను అంటున్నాడు, ఓహో 30 రోజులు బైబిల్ స్టడీకి వెళ్ళావా, 30 రోజులు ప్రత్యేక కార్యక్రమంకి వెళ్ళావా, 30 రోజులు ఇన్ని టాపిక్లు నేర్చుకున్నావా, నీ వల్ల కాదులే అంటాడు. కానీ మనం చెప్పాలి అది ఫిలాసఫీ. మూడోది ఏంటి? అవి ఏదో కొన్ని పాఠాలు కాదండి. ఇట్ ఈస్ నాట్ లెసన్స్, ఇట్ ఈస్ లైఫ్ స్టైల్. ఇది జీవన విధానం. అంత్యోక్యలో శిష్యులను చూచి శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అంటే ప్రజలు వాళ్ళని చూసి, వారి లైఫ్ స్టైల్ చూసి వారిని క్రైస్తవులు అన్నారు. నేను క్రైస్తవుడని స్టిక్కర్ పెట్టుకునే అవసరం లేదు. నీ బైబిల్ మీద స్టిక్కర్ పెట్టి నేను క్రైస్తవుని చూపించుకునే అవసరం లేదు. పోస్టర్లు పెట్టి చూపించే అవసరం లేదు. ప్రజలు మిమ్మల్ని చూసి ఈయన క్రిస్టియన్ అని చెప్పాలి, వీళ్ళు క్రైస్తవులండి. నాలుగోది ఏంటి? ఏదో ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కాదండి, ఏదో కొన్ని పాఠాలు నేర్చుకోవటం కాదు. ఇట్ ఈజ్ ఎగ్జార్టేషన్. అంటే ఇది కొన్ని హెచ్చరికతో కూడిన విషయం. శిష్యత్వం అనేది హెచ్చరికలు. విశ్వాసికి కొన్ని పాఠాలు నేర్పిస్తాం. వీ టీచ్ లెసన్స్ టు బిలీవర్స్ బట్ వీ ఎగ్జార్ట్ ద డిసైపుల్స్. వారికి హై లెవెల్ కావాలి. విశ్వాసులకు ఏబిసిడీలు నేర్పిస్తాం, కానీ శిష్యులకు ఏబిసిడీలు కాదండి, వారికి ఉపదేశం, హెచ్చరికలు కావాలి. దానికి మనం ఆ లెవెల్కి ఎదగాలి. అంతేకాకుండా టీచింగ్ కాదు, లైఫ్ స్టైల్ అని చెప్పాను కదా. మరి అదొక హ్యాండ్ బుక్, టెక్స్ట్ బుక్ కాదు, అది హార్ట్ మినిస్ట్రీ, లోపల నుండి రావాలి. ఏదో కొన్ని పాఠాలు, పుస్తకాలు పెట్టేసి లెసన్ బుక్స్ పెట్టి ఈ లెసన్స్ అన్నీ కంప్లీట్ చేస్తే నువ్వు శిష్యుడు అయిపోవడం కాదండి. వాటికి లెసన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అది లోపల నుండి రావాలండి. బయట పుస్తకాలు కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేసి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్లు ఆన్సర్లు చేస్తే సరిపోదు. సో అదే మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత ఏంటంటే అది ఒక సూత్రం, ఫార్ములా కాదు. శిష్యత్వం అనేది ఒక ఫార్ములా కాదు. ఈ ఫార్ములాలు అమ్మే బోధకులు ఎక్కువైపోతున్నారు. మీకు శిష్యత్వం నేర్పిస్తాం, ఇక్కడ రండి, అక్కడ రండి, మీకు అది చేపిస్తాం, ఇది చేపిస్తాం, మీరు ఇంత డబ్బులు పంపిస్తే మీకు అది నేర్పిస్తాం. శిష్యత్వం అనేది ఫార్ములా కాదండి, అది ఒక సంబంధం, దేవునితో ఒక సంబంధం. ఇట్స్ ఏ రిలేషన్షిప్, ఇట్స్ నాట్ ఏ ఫార్ములా. ఈ రోజుల్లో చాలా ఫార్ములాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ డీలర్స్ ఎక్కువైపోయారు. దేవుడు వారికే డీలర్షిప్ ఇచ్చినట్టు హోలీ స్పిరిట్ డీలర్స్ ఎక్కువైపోయారు. ఇది విశ్వాసులకు సరిపోతుందేమో కానీ శిష్యులకు ఇది తగదు. శిష్యులు సంబంధం గురించి మాట్లాడతారు, ఫార్ములాస్ గురించి, వర్క్షాప్ గురించి, సెమినార్ల గురించి అంతవరకే ఉండరండి. ఎ డిసైపుల్ విల్ నాట్ బీ సాటిస్ఫైడ్ విత్ సెమినార్స్ అండ్ మీటింగ్స్. హీ ఈజ్ లాంగింగ్ ఫర్ మోర్ రిలేషన్షిప్. ఇంకా నాకు సహవాసం కావాలి అని ఆశిస్తాడు. సో ఇది శిష్యత్వం గురించి కొన్ని మాటలు. అయితే ఈ శిష్యత్వము ఏంటి సార్? శిష్యులు అంటే ఎవరు చెప్పారు? మరి ఈ శిష్యత్వం గురించి మాట్లాడేటప్పుడు
ఈ శిష్యత్వం ఒక ప్రక్రియ అని చెప్పాను. ఒక మాట మీకు చెప్తాను. బికమింగ్ ఎ బిలీవర్ ఈజ్ ఏ ఈవెంట్, బికమింగ్ ఎ డిసైపుల్ ఈజ్ ఏ ప్రాసెస్. విశ్వాసి అవటం అనేది ఒక సంఘటన, కానీ శిష్యత్వం అనే దానికి వస్తే అది సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ, ఒక ప్రాసెస్. ఎందుకంటే విశ్వాసి అవటం అనేది ఒక సంఘటన. పలానా రోజు నేను యేసుని నమ్ముకున్నాను, విశ్వాసిని అయ్యాను, ఆ రోజు జరిగింది, అది ఒక సంఘటన. కానీ శిష్యత్వం అనేది ఒక సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ. మీరు ఎప్పుడు రక్షణ పొందారంటే, నేను సెప్టెంబర్ 26వ తారీఖు 1973వ సంవత్సరం నేను యేసుని నమ్ముకున్నాను. ఆ రోజు నేను విశ్వాసి అయ్యాను. ఆ సంఘటన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు నుండి ఇప్పటి వరకు శిష్యత్వపు ప్రక్రియలో ఉన్నాను. ఎందుకంటే నీవు నిన్న శిష్యుడిగా ఉండి ఈరోజు నేను శిష్యుడిగా ఉండను, ఈరోజుకి విరామం తీసుకుంటాను, రేపు శిష్యుడిగా ఉంటానంటానికి వీల్లేదు. ఒక్కసారి యేసు ప్రభు నమ్ముకున్నాక శిష్యత్వం అనే ప్రక్రియలోకి కాలు పెట్టేశావు, అడుగు పెట్టేశావు. దానికి ఇక వెనుక తిరగటానికి వీల్లేదు. ఎవడైనాను నన్ను వెంబడించగోరితే మరి వాడు నాగలి మీద చేయి వేస్తే వెనక చూడటానికి వీల్లేదు. యూ హ్యావ్ టు మూవ్. అవును, మరి ఈ ప్రక్రియ ఎక్కడ నుండి ఎక్కడికి సార్? దీని స్టార్టింగ్ పాయింట్ ఏంటి, దీని ఫైనల్ పాయింట్ ఏంటి అని అంటే 2 పేతురు చూడండి. 2 పేతురు 1వ అధ్యాయంలో ఈ శిష్యత్వపు ప్రక్రియలో ఏమేమి ఉంటాయి, ఎన్ని మెట్లు ఉంటాయి, అది మనం చూద్దాం. ఈ మెట్లు ఒకటి మిస్ అయిపోయి 3వ దానికి జంప్ చేయడానికి వీల్లేదు. ఒక్కొక్క మెట్టు సిస్టమేటిక్గా మనం ఎక్కాలి. అందుకే శిష్యత్వం అనే ప్రక్రియ 1వ అధ్యాయము 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త. 4 చాలండి, ముందు అది చూద్దాం. 4వ వచనం, మీరు ఆ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. తప్పించుకొని అని ఉంది. తప్పించుకొనుట అనే పదం ఏ సందర్భంలో వాడతారు? ఎస్కేప్ అంటారు కదా. ఏ సందర్భంలో వాడతాం? ప్రమాదం ఉన్నప్పుడు, అపాయం ఉన్నప్పుడు తప్పించుకుంటాం. ఇల్లు కాలిపోతూ ఉంటే తప్పించుకొని పారిపోయామంటాం. తప్పించుకొనుట అనే పదం వాడబడింది. మీకు ఒక ప్రశ్న ఇక్కడ, ఎక్కడ నుండి ఎక్కడికి తప్పించుకోవాలని ఉంది ఇక్కడ 4వ వచనంలో? లోకమందున్న భ్రష్టత్వము నుండి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాలి? దేవ స్వభావం. ఇది మన శిష్యత్వం యొక్క ప్రారంభం, శిష్యత్వం యొక్క లక్ష్యం. ద బిగినింగ్ అండ్ ద గోల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఈస్ యూ ఎస్కేప్ ఫ్రమ్ కరప్షన్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద డివైన్ నేచర్. అదే మీరు ఇక్కడ చూస్తే తప్పించుకొనుట, పాలివారగుట. తప్పించుకొనుట, పాలివారగుట. నేను యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు తప్పించుకున్నాను. రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొని అక్కడే ఉండకూడదు. నా లక్ష్యం ఏంటంటే దేవ స్వభావం. ఇది శిష్యత్వం వల్లనే సాధ్యం. ఇది శిష్యత్వం వల్లనే సాధ్యం. ఒట్టిగా విశ్వాసిగా ఉంటే సాధ్యం లేదండి. నేను రక్షణ పొందాను, నేను పరలోకానికి వెళ్తున్నాను, నాకు నిత్యజీవం వచ్చేసింది, నేను చచ్చిపోతే నరకానికి పోను, అదంతా విశ్వాసి లెవెలే. శిష్యత్వపు లెవెల్ ఏంటంటే నేను ఇప్పుడు భ్రష్టత్వం నుండి తప్పించుకొని నా లక్ష్యం ఏంటంటే నేను దేవునిలాగా, యేసయ్యలాగా నేను జీవించాలి, యేసయ్యలాగా నేను మారిపోవాలి. నా శిష్యత్వాన్ని చూసి ప్రజలు ఈయన యేసయ్య బిడ్డ, ఈయన యేసయ్యని వెంబడించే శిష్యుడు, శిష్యురాలని చెప్పాలి. అది మన లక్ష్యంగా ఉండాలి. సో తప్పించుకొనుట అనే మాట వచ్చింది కదా. భ్రష్టత్వము నుండి తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగుట. ఇది మన మైండ్లో ఎప్పుడు పెట్టుకుందామండి. నేను యేసయ్యకు శిష్యుడిగా, శిష్యురాలుగా ఉండాలి అంటే నా లక్ష్యం ఏంటి? ఆదివారం గుడికి రావాలి, మీటింగ్లు పెడితే మీటింగ్లకు వెళ్ళాలి, దశభాగం ఇవ్వాలి,
సభలు ఉన్నప్పుడు సభల్లోకి వెళ్ళిపోవాలి. నో, ఇవన్నీ చేసిన వీటన్నిటికీ గురేంటి? దేవ స్వభావం. నేను శిష్యుడిగా ఎందుకున్నాను? గుడికి రావటానికా? గుడికి ఎందుకు వచ్చాను? ఆయన స్వరూపం పొందటానికి. నేను శిష్యుడిగా ఎందుకున్నాను? ఇలాంటి మీటింగ్లు పెడితే రావటానికా? వచ్చావు. ఈ మీటింగ్ల ద్వారా మరి చివరికి సాధించేదేంటి? ఆయన స్వభావం, దేవ స్వభావం. ఈ దేవ స్వభావం ఎందుకు మళ్ళీ కావాలండి? ఎందుకంటే మానవుడు పాపం చేసి అది కోల్పోయాడు. ఆది కాండంలో మనకు తెలుసు కదా, దేవుడు మానవుడిని సృష్టించి తన పోలిక చొప్పున సృష్టించాడు, తన స్వభావం ఇచ్చి సృష్టించాడు. అయితే మానవుడు దేవుడిచ్చిన తన స్వేచ్ఛను పోగొట్టుకొని ఆ స్వభావం కోల్పోయాడు. అందుకే దేవుడు మళ్ళీ ఆ కోల్పోయిన స్వభావం మళ్ళీ మనకు ఇవ్వటానికి ఈ శిష్యత్వం అనే ప్రక్రియలో పెట్టాడు. కేవలం విశ్వాసిగా ఉంటే సరిపోదు, మన లక్ష్యం కూడా అదే ఉండాలి. మన లక్ష్యం కేవలం నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను నరకం తప్పించుకున్నాను, నాకు నిత్యజీవం ఉంది, నేను మంచి సంఘానికి వెళ్తున్నాను, అది కాదండి. అంతవరకే కాదు, మన జీవితం అక్కడ వరకు రావాలి. ఐ మస్ట్ బికమ్ లైక్ జీసస్ అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ డిసైపుల్షిప్. సో ఇక్కడ తప్పించుకోవటం అనే మాట చూద్దాం. రెండు స్వభావాలు మనం చూసాం కదా, భ్రష్ట స్వభావము, దేవ స్వభావం. భ్రష్ట స్వభావం నష్టానికి నడిపిస్తుంది, దేవ స్వభావం దీవెనలకు నడిపిస్తుంది. అయితే ఆ దీవెనలు కావాలి అంటే నేను విశ్వాసి అనే స్టేజ్ నుండి శిష్యత్వం అనే ప్రక్రియలోనికి ప్రవేశించి ఆ ప్రక్రియలోనికి దేవ స్వభావం అనే లక్ష్యం పెట్టుకుని వెళ్ళాలి. అందుకే ఒక మాట ఇక్కడ, దీనిలో రెండు విషయాలండి, రెండు గమ్యములు కానీ దిశ ఒక్కటే. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మనమందరం కూడా ఒకే దిశలో వెళ్తున్నాం, కానీ గమ్యాలు రెండు వేరుగా ఉంటాయి. ఒక గమ్యము నిత్య జీవం కలిగిస్తుంది, ఒక గమ్యము శాపము, మరణం కలిగిస్తుంది. ఇటు నరకం ఇటు పరలోకం అని కాదు, అందరము ఒకే దిశకి వెళ్తున్నాం, ఒకే డైరెక్షన్. ఆల్ ఆఫ్ us ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, బట్ ద డెస్టినేషన్స్ విల్ చేంజ్ బేస్డ్ ఆన్ యువర్ డిసిషన్. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టే దిశ మారుతుంది, అది గమ్యం మారుతుంది. దీన్ని మెల్లే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకునే నిర్ణయం అంటే నేను పాపములో ఉన్నాను కాబట్టి ఈ పాపము నుండి తప్పించుకొని, భ్రష్టత్వం అనే మాట వచ్చింది కదా, భ్రష్టత్వం ఏంటి అర్థం? పాపం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. మనము భ్రష్టత్వంలో ఉన్నాం. పాపం అంటే ఏంటి అనే మాటకు వస్తే పాపం గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ పాపం అనే మాటకు వస్తే పాపం గురించి ఒక రెండు మాటలు నేర్చుకుందాం. పాపం అంటే దేవుని ఎడల వ్యతిరేక వైఖరి. సిన్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అగెయిన్స్ట్ గాడ్. దేవుని ఎడల వ్యతిరేక వైఖరి అంటే 4 విషయాల్లో. సిన్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అగెయిన్స్ట్ గాడ్ ఇన్ 4 ఏరియాస్. నంబర్ 1, మొదటిది దేవుని యొక్క గుణం. పాపం అంటే దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి, క్యారెక్టర్ ఆఫ్ గాడ్. పాపం అంటే క్రియ, వైఖరి. ఒక ప్రశ్న అడుగుతాను, క్రియ, వైఖరి, యాక్షన్, యాటిట్యూడ్, ఏది ముందు వస్తుంది? క్రియ పాపమా, వైఖరి పాపమా? అర్థం కాలే. యాక్షన్ ఆర్ యాటిట్యూడ్, వాట్ ఈజ్ సిన్? యాక్షనా? యాక్షన్ జరిగితేనే పాపం. ఎట్లా? వైఖరి ఉంటే తప్పేం కాదు, అది క్రియగా మారితేనే పాపం అనొచ్చా? అనలేం. పోలీసు వాడు ఎప్పుడు అరెస్ట్ చేయను? యాక్షనా, యాటిట్యూడా? యాక్షన్ జరిగితేనే. యాటిట్యూడ్, వైఖరి ఉంటే వాడేం చేయలేడు.
ఇప్పుడు నేను ఎవరినన్నా మర్డర్ చేయాలని ప్లాన్ వేస్తున్నాను అనుకో, పోలీసు వాడు వచ్చి హలో హలో నువ్వు పలానా వ్యక్తిని చంపడానికి ప్లాన్ వేస్తున్నావు, యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పలేడు. ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు? నేను వెళ్ళి ఆడి పొడిచాక చంపాకనే అప్పుడే అరెస్ట్ చేస్తాడు. అంటే క్రియ జరిగాకనే లోకం నన్ను అరెస్ట్ చేస్తుంది. కానీ దేవుని కోణంలో దేవునికి క్రియ వరకు ఆగే అవసరం లే. మన వైఖరియే పాపం. ఎవడైనాను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో వ్యభిచారము చేసి ఉన్నాడు అంటున్నాడు. చేయలే, కానీ దేవుని దృష్టిలో వైఖరియే క్రియగా చూస్తున్నాడు దేవుడు. ఆమెను ఇంకా ముట్టుకోలే, వ్యభిచారం కూడా చేయలే, కానీ దేవుని దృష్టిలో నీకు ఆ మోహపు చూపు వచ్చింది కాబట్టి నీకు ఉన్న వైఖరి నా దృష్టిలో అది పాపం. సో మొట్టమొదటిగా పాపం అంటే దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం పాపము. దేవుని గుణాలు కొన్ని చెప్పండి. దేవుడు ప్రేమగలవాడు, దేవుడు నమ్మకమైనవాడు, దేవుడు ఓపిక కలిగినవాడు. ఇప్పుడు నాలో ప్రేమ లేదనుకో, అప్పుడు నేనేం చేస్తున్నాను? నాలో ఎలాంటి గుణం ఉంది? దేవుని గుణానికి వ్యతిరేకమైన గుణం నాలో ఉంది. దేవుడు నన్ను ప్రేమించమంటున్నాడు, నేను ప్రేమించలేకపోతున్నాను. శిష్యత్వంలో ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు అన్నీ చెప్పి ఎగ్జాంపుల్స్ తర్వాత ఇస్తాను. రెండవది, పాపం అంటే దేవుని యొక్క నియమానికి వ్యతిరేక వైఖరి, an attitude against the character of God and the law, the rule of God. మూడవది, దేవుని రాజ్యమునకు వ్యతిరేక వైఖరి కూడా పాపము, an attitude against the kingdom of God. చివరిగా పాపం అంటే దేవుని కార్యము, సేవకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపం. ఇదంతా ఎక్కడొచ్చింది సార్? బైబిల్లో ఇవన్నీ లేవు కదా అంటే ఉంది, చూపిస్తాను. మొట్టమొదటిగా ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి. పాపం అంటే దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే దావీదు. దేవుని యొక్క గుణం, ఒక గుణం ఏంటంటే దేవుడు నమ్మకమైన వాడు, ద్రోహము చెయ్యడు. అది దేవుని గుణం, అంతే కదా. మరి ఒకరోజు దావీదు ఒక స్త్రీ స్నానం చేస్తుంటే చూశాడు, ఆమెతో వ్యభిచారం చేశాడంటే అంతకుముందు ఆయనకు పెళ్ళయి ఉందా? పెళ్ళయింది కదా. అప్పుడు మరి ఆయన ఆ భార్యకు ఏం చేసినట్టు? ద్రోహం చేసినట్టు. దేవుని యొక్క గుణం ఏంటి? నమ్మకమైన వాడు. దావీదు ఏం చేశాడంటే ఆయనలో ఎలాంటి వైఖరి వచ్చిందంటే దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి వచ్చింది. అర్థమవుతుందా పాయింట్? దేవుని గుణం ఏంటి? నమ్మకమైన వాడు. ఈ కేసులో నమ్మకత్వం చూపించలే, మోసం చేశాడు, ద్రోహం చేశాడు. కాబట్టి దావీదు చేసిన పాపం ఏంటంటే దేవుని యొక్క గుణానికి వ్యతిరేకంగా వైఖరి కలిగాడు. అది పాపంగా మారింది. రెండవది, దావీదు, అదే కేసు మళ్ళీ చూద్దాం. దావీదు దేవుని చట్టం ఎడల కూడా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాడు. దేవుని చట్టం ఏంటి? వ్యభిచరించవద్దు అని ఉంది కదా. మరి ఆమెతో వ్యభిచారం చేశాడా? చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేసినట్టు? దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాడు, ఇటు దేవుని చట్టానికి కూడా వ్యతిరేక వైఖరి కలిగి ఉన్నాడు. అందుకే మన శిష్యత్వంలో నేను సిగరెట్ తాగలేదు, నేను సినిమాలు చూడనండి, నేను ఫేస్బుక్ చూడనండి, నేను అది చేయనండి, నేను సినిమా పాటలు పాడనండి, నేను పాన్ మసాలా తిననండి. మనం ఇంకా ఈ లెవెల్లోనే ఉన్నామండి. ఇది శిష్యత్వంలో ఈ లెవెల్ కుదరదు. శిష్యత్వంలో మనం పైకి రావాలి అంటే మన వైఖరిని చెక్ చేసుకోవాలి. ఈ 4 విషయాలు శిష్యత్వం ఇవన్నీ డిమాండ్ చేస్తుంది. మామూలుగా విశ్వాసిగా ఉంటే పర్వాలేదులే, రాజీ పడిపోతాం. కానీ శిష్యత్వంలో రాజీ పట్టాకి వీల్లేదు. సో పాపం అంటే దేవుని యొక్క గుణానికి వ్యతిరేక వైఖరి. దావీదు దేవుని చట్టానికి వ్యతిరేక వైఖరి. దేవుని చట్టం ఏమంటుంది? వ్యభిచరించవద్దు. వ్యభిచారం చేశాడు. మూడవది, దేవుని రాజ్యం, రాజ్యానికి దేవుని యొక్క అధికారానికి వ్యతిరేక వైఖరి. ఈ లోకంలో దేవుని రాజ్యం ఉంది, సైతాన్ రాజ్యం ఉంది.
ఒక రాజు ఉన్నాడు అంటే రాజుగారికి రాజ్యం ఉంటుంది, రాజ్యపు ప్రజలు ఉంటారు, రాజ్యానికి సంబంధించిన చట్టాలు ఉంటాయి. ఈ లోకంలో దేవుని రాజ్యం ఉంది, సాతాను రాజ్యం కూడా ఉంది. సాతాను రాజ్యపు చట్టాలు దేవుని రాజ్యపు చట్టాలకి ఎప్పుడూ వ్యతిరేకంగా ఉంటాయి. దేవుని రాజ్యపు చట్టం ఏంటంటే, ఒక పురుషుడు తన స్త్రీని, తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, ఒక పురుషుడు తన భార్యను అని ఉంది. సాతాను రాజ్యపు చట్టం ఏంటంటే, మీరు అక్రమ సంబంధాలు కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. నీకు భార్య ఉన్నప్పటికీ వేరే ఆమెతో సంబంధం పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. అది సాతాను సంబంధం. దేవుని రాజ్యపు సూత్రాలు వేరు, సాతాను రాజ్యపు సూత్రాలు వేరు. సో నేను ఈ పని చేసినప్పుడు, దావీదు ఈ పని చేసినప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యపు సూత్రాలని తన్నిపారేసి లోక సంబంధమైన రాజ్యపు సూత్రాలని పాటించటానికి అలాంటి వైఖరి కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది సాతాను రాజ్యపు సూత్రాలకు రాజీ పడిపోతున్నారు. నేను ఎవరో అన్యుల గురించి మాట్లాడలే, విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను. యేసయ్య బిడ్డల గురించే మాట్లాడుతున్నాను. మేము యేసయ్యకు శిష్యులమని చెప్పుకుంటే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఈ లోకంలో చాలా సూత్రాలు ఉన్నాయండి, సాతాను సూత్రాలు చాలా ఉన్నాయి. మరి ఇంకో విధంగా చెప్తాను. దేవుడు ఏమంటున్నాడు? ఒక పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరం అవుతారు, దానిని వివాహం అంటారు. అంటే మీరు పెళ్లి చేసుకొని వివాహం, కుటుంబం అనేది. సాతాను రాజ్యపు సూత్రం ఏంటో తెలుసా? పెళ్లి చేసుకోకుండా కాపురం చేయొచ్చు, పెళ్లి చేసుకోకుండా బిడ్డలు కనొచ్చు అంటుంది ఈ లోకపు సాతాను రాజ్యపు సూత్రం. అందుకే సినిమా స్టార్ కమల్ హాసన్ ఏం చేశాడు? వాణి గణపతి అని ఒక సినిమా స్టార్ని, ఒక పెద్ద డాన్సర్ని పెళ్లి చేసుకున్నాడు చాలా సంవత్సరాల క్రితం. చేసుకున్నాక ఆమెను వదిలేశాడు. ఆమెను వదిలేసి మళ్ళీ ఒక సినిమా స్టారు, హిందీ సినిమా స్టారు సారికా అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోలే, ఇంకా ఆమెతో కాపురం మొదలుపెట్టాడు, పెళ్లి చేసుకోలే. వారికి 2 కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెల్లో ఇప్పుడు ఒక ఫేమస్ సినిమా స్టారు శృతి హాసన్ అని ఒక సినిమా యాక్ట్రెస్ ఉంది. వీళ్ళిద్దరికి పుట్టిన ఈ అమ్మాయిల్లో ఈ అమ్మాయి ఒక అమ్మాయి శృతి హాసన్. ఇప్పుడు ఆమె సినిమా యాక్ట్రెస్లో కొంచెం టాప్. వీళ్ళిద్దరూ పెళ్ళి కాకుండా పుట్టినవారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఈ 2 అమ్మాయిలు 13-15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వీళ్ళ సమక్షంలో. దీనిని సాతాను రాజ్యపు సూత్రాలు అంటారు. సాతాన్ అంటుంది నో ప్రాబ్లం, పెళ్లి కాకుండా కాపురం పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సాతాను రాజ్యపు సూత్రం ఏంటి? పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. దేవుని రాజ్యపు సూత్రం ఏమంటుంది? ఒక పురుషుడు తల్లిదండ్రులు వదిలి తన భార్యను ఇంకో పురుషుడిని కాదు. అదనమాట పాపం అంటే. దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి కలిగి ఉండుట, దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి. అందుకే శిష్యరికములో ఇది మనకు తెలుస్తుంది. శిష్యరికములో ఏం తెలుస్తుందంటే, దేవుని రాజ్యపు సూత్రాలేంటి, లోక సంబంధమైన సాతాను రాజ్యపు సూత్రాలేంటి మనకు తెలుస్తుంది. మామూలుగా విశ్వాసిగా వచ్చిపోతా ఉంటే ఏం తెలియదండి. శిష్యత్వం అనేది ఒక లోతైన జీవితం, శిష్యరికం అనేది ఒక లోతైన జీవితం. ఇలాంటి మనము ఈ ప్రిన్సిపల్స్, ఈ సూత్రాలు పెట్టుకుంటేనే మనము దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. నేను బిలీవర్, గుడికి వెళ్తున్నాను, ఓకే అంటే చాలా ప్రాబ్లం అండి. ఇది మీకు అర్థమైందా? దేవుని గుణానికి వ్యతిరేక వైఖరి, దేవుని నియమానికి వ్యతిరేక వైఖరి, దేవుని రాజ్యానికి వ్యతిరేక వైఖరి. 4వది చాలా ఇంపార్టెంట్, ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్, ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిచర్య ఎడల మనకు వ్యతిరేక వైఖరి కలిగి ఉండడం కూడా పాపం అండి.
అది ఎట్లాగండి అని మీరు అంటారేమో. మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు మోషే యొక్క నాయకత్వాన్ని ప్రశ్నించారా? ఎవరు వాళ్ళు? వాళ్ళు అంటే ఇంకా చెప్పండి. అసలు ఎవరు వాళ్ళు? వాళ్ళిద్దరు మోషకి ఏం సంబంధం? తోడు పుట్టిన వాళ్ళు, ఒకే తల్లికి పుట్టిన వాళ్ళే. కానీ ఒకరోజు వాళ్ళు ఏం చేశారు? అవును, నువ్వేనా లీడరు? దేవుడు నిన్నే లీడర్ పెట్టాడా? మాకు తెలీదా? నీ మాటే వినాలా అంటూ మోషే నాయకత్వాన్ని మీద సనుక్కున్నారు, ప్రశ్నించారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే, అహరోను, మిరియాములకు ఆజ్ఞ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? దేవుడు వాళ్ళకి సమన్స్ పంపాడు. ఇప్పుడు జడ్జి గారు సమన్స్ పంపిస్తారు కదా, వాళ్ళిద్దరిని పంచాయతీకి పిలిచాడు దేవుడు. ముగ్గురు రండి ఇక్కడ అని చెప్పేసి, మనకు తెలుసు కదా ఏమన్నారు? మీరు చాలా భయంకరంగా ప్రవర్తించారు. వారికి శాపం వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ఏ వచనం? 10వ వచనంలో, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టి గలదాయను. దయచేసి వినండి. వీళ్ళు చేసిన పాపం ఏంటి చెప్పండి? వ్యభిచారం చేశారా? దొంగతనం చేశారా? నరహత్య చేశారా? 10 ఆజ్ఞల్లో ఏమైనా మిస్ అయ్యారా? ఏమి కాలేదే. ఎందుకు రావాలి శాపం? ఇదే 4వ పాయింట్. పాపం అంటే దేవుని యొక్క పరిచర్య కార్యాన్ని వ్యతిరేకించటం, వ్యతిరేక వైఖరి కలిగి ఉండటం. వీళ్ళు అదే చేశారు. మోషే దేవుని కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ దేవుని కార్యాన్ని కొనసాగిస్తూ ఉంటే వీళ్ళు మోషేను ప్రశ్నించారంటే, మోషేను కాదు ప్రశ్నించింది, దేవుని కార్యం ఎడల వీరు వ్యతిరేక వైఖరి వ్యక్తం చేశారు కాబట్టే శాపం వచ్చి. అందుకే మీకు ఒక విషయం చెప్తాను. సంఘములో జరిగే పరిచర్యను వ్యతిరేకించొద్దు. వేరువేరుగా మాట్లాడకండి. పాస్టర్ గారికి ఏం పని లేదండి, సెలవులు వస్తే మీటింగ్లు పెట్టేస్తాడు, అది చేస్తాడు, అలా మాట్లాడకూడదు. మా సంఘంలో కొందరికి ఏం పని లేదండి, ఏదో అవుట్ రీచ్కి వెళ్ళిపోతున్నారు, అలా మాట్లాడకూడదు. మీకు చేయాలనుకుంటే చేయండి, చేయటానికి ఇష్టం లేనప్పుడు నోరు మూసుకుని ఉంటే మంచిదే. కానీ దాని గురించి కామెంట్ చేయటం పాపం. అది మీకు చెప్తున్నాను. ఇలాంటి వారిని చాలామంది చూశాను. చేసే వాళ్ళని చేయనీయరు, వారు చేయరు, చేసిన వారి మీద విరుచుకుపడతారు, ఏమేమో మాట్లాడతారు. అలా మాట్లాడటం శాపగ్రస్తమైన విషయం అని మీకు చెప్తున్నాను. పాపం. అందుకే మనం శిష్యత్వంలో ఇవన్నీ మనకి అవగాహన కలిగినప్పుడే సీరియస్గా ఉంటాం. మామూలుగా బిలీవర్స్గా ఉంటే హేళన చేస్తాం. మీరు అనొచ్చు, బ్రదర్ ఇది పాత నిబంధనలో అలా జరిగింది లేనంటావా? లేదండి, అపోస్తల కార్యంలో కొత్త నిబంధనలో కూడా జరిగింది. 13వ అధ్యాయంలో చూపిస్తాను ఒక వచనం. అపోస్తల కార్యము 13:10. అతని తేని చూచి సమస్తమైన కపటోపతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నువ్వు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చూసారా జరిగిందేంటో తెలుసా సంఘటన? పౌలు బర్నబాలు పరిచర్యకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి వచ్చి వారి పరిచర్యను డిస్టర్బ్ చేశాడు. వారేం చేస్తున్నారు? దేవుని కార్యంలో ఉన్నారు. వాళ్ళు దేవుని కార్యంలో ఉంటే ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి వారిని డిస్టర్బ్ చేస్తే పౌలు గారు ఒక మాట వాడాడు అక్కడ. చూడండి ఏమంటాడంటే, సమస్త నీతికి విరోధి, దేవుని తిన్నని మార్గాల్ని చెడగొట్టువాడా అన్నాడు. అదండి సంఘములో పరిచర్య జరిగినప్పుడు, ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఏం పని లేదండి, మీటింగ్లు పెడతారు అనవసరంగా అట్లా మాట్లాడొద్దు. అలా మాట్లాడితే మీరేం చేస్తున్నారో తెలుసా? మీరు సమస్త నీతికి విరోధి మనస్తత్వం వ్యక్తం చేస్తున్నారు. దేవుని తిన్నని మార్గములను చెడగొడుతున్నారు. ఇదంతా శిష్యత్వంలో సీరియస్ మ్యాటర్. మామూలుగా విశ్వాసిగా ఉంటే సీరియస్ మ్యాటర్ కాదండి. అందుకే పాప గురించి ఇంతసేపు చెప్తున్నాను. శిష్యత్వంలో పాపం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదండి.
వీ హ్యావ్ టు మెయింటైన్ హై స్టాండర్డ్. మై యాటిట్యూడ్ టువర్డ్స్ సిన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ టు మై యాటిట్యూడ్ టువర్డ్స్ హోలీనెస్. పాపం ఎడల నేను ఎంత సీరియస్గా ఉంటానో పరిశుద్ధత గురించి కూడా అంత సీరియస్గా ఉంటాను. ఈ రెండిటి విషయంలో శిష్యత్వం సాయం చేస్తుంది. మామూలుగా బిలీవర్గా ఉంటే సరిపోదు. సో మనం ముందుకెళ్దాం. మళ్ళీ 2 పేతురుకి రండి. మిగతా సమయము ఈ ప్రక్రియ ఏంటో మనం చూద్దాం. భ్రష్టత్వము గురించి మీకు ఇంతసేపు నేను చెప్పాను. భ్రష్టత్వం అంటే పాపము. మరి పాపం అంటే ఇది దేవుని ఎడల వ్యతిరేక వైఖరి. ఆయన గుణము, ఆయన చెప్పండి, మర్చిపోయారా? ఇక్కడే ఉన్నారు అందరూ? హలో. ఆయన గుణము, ఆయన చట్టము, ఆయన రాజ్యము, ఆయన కార్యం. ఓకే, ఇప్పుడు భ్రష్టత్వం 2 పేతురు 1:4 రండి. 2 పేతురు 4:1 మనం ఏం చూసాం? 1:4 ఏం చూసామంటే భ్రష్టత్వం నుండి తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారగుట. మీరు అక్కడ చూసే పిక్చర్లో మీరు ఏం చూస్తున్నారంటే ఈ లోకంలో పుట్టే ప్రతి వ్యక్తి భ్రష్టత్వంలో పుడుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? నేరుగా ఎక్కడికి వెళ్తున్నాడు? సరే, మీకు ఒక ప్రశ్న. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళాలంటే ఏమేమి చేయాలి చెప్పండి? ఒక మీటింగ్లో ఒక బ్రదర్ కనీసం 2 పాపాలు చేయరు బ్రదర్ అన్నాడు ఒక ఆయన. మనం ఏమీ చేసే అవసరం లేదండి. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కడు నరకానికి క్వాలిఫైడ్. దానికి ఏం అనుమానం లేదండి. అందుకే మనం ప్రసంగాలు చేసేటప్పుడు నీకు నరకం కావాలా పరలోకం కావాలా అంటామే, అది కరెక్ట్ కాదు. మానవుడికి నరకం అనే ఆప్షన్ లేదండి. మనం చేయవలసిన ప్రసంగం ఏంటంటే నీకు పరలోకం కావాలా వద్దా అంతే. కానీ పరలోకం కావాలా నరకం కావాలా అది ఏం లేదు. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు, పాపంలో వచ్చి జీతం మరణం. కాబట్టి ఆప్షన్ లేదు అక్కడ. ఆప్షన్ ఏంటంటే నీవు నరకానికి వెళ్తున్నావు బాబు, దేవుడు నీకు పరలోకం అనే ఒక ఆప్షన్ పెట్టాడు, అది కావాలా వద్దా? వద్దంటావా? థ్యాంక్ యూ, యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద వే టు హెల్. యు ఆర్ ఆల్రెడీ గోయింగ్ దేర్. సో ఇప్పుడు ఏంటంటే భ్రష్టత్వం నుండి తప్పించుకున్నట్టుగా 5వ వచనం రండి. 5 ఆ హేతువు చేతని. ఆ హేతువు చేత అంటే ఏంటి అర్థం? అందును బట్టి, అందుకని. ఎందుకని? భ్రష్టత్వం నుండి మీరు తప్పించుకొని దేవ స్వభావంలో పాలివారు అగుతారు. కాబట్టి దేవ స్వభావంలో పాలివారు అవ్వాలంటే ఇది శిష్యత్వపు ప్రక్రియ. ఈ ప్రక్రియ జంపులు చేసేది కాదండి, ఇది ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. దాంట్లో మొదటి మెట్టు ఏంటంట చూడండి. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును. మొదటి పాయింట్, మొదటిది ఏంటి? మీ విశ్వాసమునకు. సో శిష్యత్వానికి మొదటి మెట్టు ఏంటి? విశ్వాసం. అక్కడ మీకు ఇందాక చెప్పాను కదా, మన విశ్వాసం అవ్వాలి, అది కంపల్సరీ విశ్వాసి. మరి విశ్వాసి ఎలాగవుతారు? ఈ వచనం చూద్దామా? విశ్వాసి ఎలాగవుతాడు? ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. అది విశ్వాసం ఎలాగొస్తుంది? విశ్వాసము అనే మాట. ఈ శిష్యత్వపు ప్రక్రియలో ఫస్ట్ స్టెప్ విశ్వాసం. సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని. విశ్వాసము దేని వలన వచ్చును? నాకేదో తినుట వల్లట్టు వినిపడింది. కొన్ని మీటింగుల్లో ప్రజలకు విశ్వాసం ఎందుకు వస్తుందంటే వినుట వలన కాదు, తినుట వలన. 3 రోజులు భోజన వసతి ఏర్పాట్లు గలవు అంతే, వచ్చేత్తరి. వినుట వలన, తినుట వలన కాదు, చూచుట వలన. చాలా సంవత్సరాల క్రితము పోస్టర్లు ఎలాగ ఉండేయంటే రండి వినండి రక్షణ పొందండి అంది. ఈ రోజుల్లో పోస్టర్ ఎలాగుందంటే రండి చూడండి ఆశీర్వదించబడండి. రక్షణ పోయింది అక్కడ.
దేని వలన విశ్వాసం వస్తుంది? ఇక్కడ చూస్తే ఆ వచనంలో సత్యవాక్యము రక్షణ సువార్త అని ఉంది కదా, ఈ రెండు ఒకటేనా వేరువేరా? రక్షణ స్వార్థ సత్యవాక్యం ఏంటండి, రక్షణ స్వార్థ ఏంటండి అంటే, అక్కడ వచనంలో మీరు చూస్తే సత్యవాక్యము అనగా అని ఉందా అక్కడ? అనగా అంటే అర్థం ఏంటి? అది కూడా ఇది కూడా ఒకటే. అయితే చాలామంది బోధకులు ఏం చేశారంటే దీన్ని రెండు భాగాలు చేశారు. సత్యవాక్యము రక్షణ సువార్త, దీన్ని ఎలా వేరు చేశారో మీకు చెప్తాను. సత్యవాక్యం ఏంటో తెలుసా? యేసు ప్రభు స్వస్థపరచును, అది సత్యవాక్యమా అబద్ధమా? యేసు ప్రభు మీ సమస్యలు పరిష్కరిస్తాడు, యేసు ప్రభు దయ్యాలు ఎల్లగొడతాడు, సత్యమా అబద్ధమా? సత్యమే. యేసు ప్రభు మీ బాధలను తొలగిస్తాడు, సత్యమే. మరి రక్షణ సువార్త ఏంటి సార్? రక్షణ సువార్త ఏంటంటే, నీవు పాపివి, నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావు, నువ్వు నరకానికి పోతావు, యేసు ప్రభు నమ్ముకోకపోతే నీ పని అయిపోయినట్టే. అది రక్షణ సువార్త. అది మనం చెప్పటంలే. మనం ఏం చెప్తున్నాము? సత్యవాక్యాలే చెప్తున్నాం, అబద్ధాలు ఏం చెప్పట్లే. యేసుప్రభు అవన్నీ చేస్తాడు, కానీ యేసుప్రభు దానికోసం రాలే. దేనికోసం వచ్చాడు? నేడు మీకు స్వస్థపరచువాడు పుట్టి ఉన్నాడు అన్నారు క్రిస్మస్ రోజు. ఏమన్నారు దేవదత్తులు? నేడు మీకు దయ్యాలు ఎల్లగొట్టువాడు పుట్టి ఉన్నాడు. అలాగ లేదు కదా. ఎవరు పుట్టారు? రక్షకుడు. దయ్యాలు పట్టిన వారిని వెతకి రక్షించుటకై. అలాగ లేదు. మరి ఏముంది బైబిల్లో? నశించిన వెతకి రక్షించుటకై ఆయన తన ప్రజలను రక్షించును. అయితే ఏమైపోతుందంటే ఈ రోజుల్లో ఈ రెండింటిని వేరు చేసేసి మనము సత్యవాక్యం చెప్తున్నాం, రక్షణ గురించి మాట్లాడలే. రక్షణ గురించి మాట్లాడితే పాపం గురించి మాట్లాడాలి, నరకం గురించి మాట్లాడాలి, మరి నాశనం గురించి మాట్లాడాలి. నరకం గురించి మాట్లాడితే ప్రజలకు ఇష్టంలే, ప్రజలకు అన్నీ మంచి మాట్లాడాలి. సో విశ్వాసం సత్యవాక్యము రక్షణ సువార్తను విని విశ్వసించాలి. మళ్ళీ కేవలం వింటే కాదు, అది జరిగినప్పుడే ఈ శిష్యత్వపు ప్రక్రియలో మనము వేసే మొదటి మెట్టేంటి? విశ్వాసం. దేని వలన వచ్చును? వినుట వలన. తినుట వలన కాదు, చూచుట వలన కూడా కాదు. చూచి నమ్మినవారు ధన్యుడు అన్నాడా? ఏమన్నాడు? చూడక నమ్మినవారు. ఈరోజులో ఏమంటున్నావు? రండి చూడండి అంటున్నావు. బైబిల్ ఏమంటుంది? చూడక నమ్మినవారు ధన్యులని బైబిల్ అంటుంది. సరే, చూచి నమ్మిన వారి గురించి బైబిల్ ఏమంటుందో ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగల్లో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఓ వండర్ఫుల్. వీళ్ళందరూ ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఎందుకు? విన్నందుక, చూచినందుక? చెప్పండి. ఆ వచనంలో ఏం చూశారు? సూచక్రియలు, అద్భుతాలు, ఇవన్నీ చూసి విశ్వసించారు. అయితే మీకు ప్రశ్న, యేసును విశ్వసించిన వారిని మీరేమంటారు? చెప్పండి. యేసును విశ్వసించిన వారిని మీరేమంటారు? విశ్వాసులు అంటారు కదా, వీళ్ళని ఏమంటారు? వీళ్ళు కూడా విశ్వాసులే. మరి ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి విశ్వాసులు ఉన్నారు. సూచక్రియలు చూసి విశ్వసించిరి. సువార్త విని కాదు, సూచక్రియలు చూచి విశ్వసించిరి. అలాంటి వారి గురించి యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? మరుసటి వచనం చూడండి. నెక్స్ట్ వచనంలో ఏముంది? అయితే యేసు అందరినీ ఎరిగినవాడు. ఒక్క మాట, బైబిల్లో అయితే అని వచ్చిందనుకో, చాలా ప్రమాదకరమైన పదం. అయితే ఏమైందట? యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. అంటే అర్థం ఏంటి? వశము చేసుకోలేదంటే, బాబు మీరు మా చర్చికి రావద్దని అర్థం. యేసయ్యా మేము నమ్మాం, మేము విశ్వసించాం. విశ్వాసులే, కానీ ఈ విశ్వాసులు నాకు వద్దు బాబు. నేను ఈ 2 వచనాలు కలిపి ఒక మీటింగ్లో అడిగాను. ఈ 2 వచనాలు కలిపి ఒకే సెంటెన్స్లో ఎలా చెప్తారు? ఈ 2 వచనాల సారాంశం ఒకే సెంటెన్స్లో చెప్పాలంటే ఎట్లా చెప్తారు?
23లో ఏముంది? సూచక్రియలు చూచి విశ్వసించిరి. 24లో ఏముంది? ఆయన వారిని తన వశము చేసుకోలేదు. ఈ రెండిటి కలిపి అర్థం ఏంటి? సారాంశం ఏంటి? ఒక పాస్టర్ గారు చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, యేసు ప్రభు ఇలాగ అన్నాడంట, మీరు నన్ను నమ్మారేమో కానీ నేను మిమ్మల్ని నమ్మను. అంతే కదా అర్థం? మీరు నా మీద విశ్వాసం ఉంచుకున్నారేమో కానీ నాకు మీ మీద విశ్వాసం లేదు. మీలాంటి వాళ్ళకి నేను పాస్టర్గా ఉండలేను. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది విశ్వాసం వరకే కాదు, శిష్యత్వం. మీ శిష్యత్వం కేవలం సూచక్రియల మీదనే ఆధారపడి ఉంటే అది చాలా డేంజర్. ఇక పాస్టర్ గారు ప్రతి ఆదివారం ఏదో గిమికులు చేయాలి కాదండి, అలా చేసేవాళ్ళు ఉన్నారులేండి. మన శిష్యత్వంలో గిమికులు ఉండవు. మన శిష్యత్వంలో కేవలము సూచక్రియల మీద ఆధారపడే శిష్యత్వం కాదు. సూచక్రియలు జరిగేటప్పుడు జరుగుతాయండి, దేవుడు అనుమతించినప్పుడు అవి అనుమతిస్తాడు. కానీ వాటినే కనిపెట్టుకొని అది జరిగితేనే నేను యేసయ్య బిడ్డను, యేసయ్య శిష్యురాలను చెప్పుకోవడం అది ఒక భ్రమ. ఏమంటారు? మనము ఈ మెట్టు దగ్గర ఆగేద్దాం, ఇప్పటికి ఆపేసుకుందాం, సరేనా? రేపు మీరు వస్తే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మెట్టు రేపు ఎక్కుదాం శిష్యత్వంలో, సరేనా? ఎందుకంటే ఇది చాలా సీరియస్ సబ్జెక్టు. శిష్యత్వం కేవలం విశ్వాసం కాదు, మనం విశ్వాసం శిష్యులం అన్నమాట. సో విశ్వాసము అనే మాట మొదటి మెట్టు మనం ఎక్కాం. రెండవ మెట్టు అనే మాటకు వస్తే మరి ఏమన్నాడు? రక్షణ సత్యవాక్యము, రక్షణ సువార్తను విని విశ్వసించుట ద్వారా ఆత్మచేత వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడ్డారు. 2 మాటలు చెప్పి నేను ఆపేస్తాను. ముద్ర అనేది 2 విధాలుగా ఉంటుంది. మీరు 50 రూపాయల పోస్టల్ స్టాంపు కొన్నారనుకోండి, ఆ 50 రూపాయల పోస్టర్ స్టాంపు మీరు ఆ కవర్కి అంటించి పోస్ట్ బాక్స్లో వేస్తారు. అది పోస్ట్ మ్యాన్ బయటికి తీసి దానికి కొట్టేస్తాడు కదా, అది కొట్టిన వెంటనే ఇంకా మళ్ళీ దానికి 50 రూపాయల విలువ ఇక రాదు, దాన్ని మళ్ళీ వాటాకి వీల్లేదు. మరి అది కూడా స్టాంప్. ఈ నా దగ్గర 10 రూపాయల నోటు ఉందండి, ఇది కూడా పేపరే, ఇది కూడా పేపరు, ఇది కూడా పేపరు, 2 పేపర్లే. ఇప్పుడు నేను దుకాణానికి వెళ్ళి ఏమండి నాకు ఒక కాపీ ఇస్తారా అని ఇది ఇచ్చారనుకో, వాడు ఏమంటాడు? ఏంటి నేను పిచ్చోడినా? ఇది పేపరే కదండి, ఇది కూడా పేపరే. నో, ఈ పేపర్కి విలువ ఉంది, ఎందుకంటే దీనికి ముద్ర పడింది, మీరు ముద్రించబడ్డారు. అదే మాట. సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని విశ్వసించుట ద్వారా ముద్రించబడ్డారు. అక్కడ వారు సూచక్రియలు చూసి విశ్వసించారు, కానీ ముద్ర పడలే. ముద్ర పడిన వారికే శిష్యత్వపు ఎంట్రన్స్ టికెట్. ఆ ముద్ర పడిందా ఈ రాత్రి? నీకు ఆ రక్షణ అనుభవం ఉందా? రక్షించబడ్డాననే భ్రమలో ఉన్నావా? ఈరోజు ఆ నిర్ణయం తీసుకో. అప్పుడే శిష్యత్వము యొక్క ప్రక్రియలోకి ప్రవేశిస్తావు. విశ్వాసం అనేది కేవలం విశ్వాసం వరకే కాదు, అది ముద్ర పడాలి. దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు పాపం చేస్తే సాతానుడు పాపపు ముద్ర వేస్తే మానవుడి విలువ పోయింది. పోస్ట్ మ్యాన్ ముద్ర వేసినట్టు ఆ విలువ పోయింది. అయితే ఈ మానవుడు యేసుక్రీస్తు రక్తములో కడగబడి యేసుక్రీస్తును నమ్మినప్పుడు మళ్ళీ ఆత్మచేత ముద్రించబడ్డాడు. కాబట్టి కోల్పోయిన విలువ తిరిగి వచ్చింది. హల్లెలూయా. అది దేవుడు మనకిచ్చాడు. రండి ప్రార్థన చేసుకుందాము. రేపు మనము కంటిన్యూ చేద్దాం. శిష్యత్వపు ప్రక్రియ 2వ పేతురు 1వ అధ్యాయం నుండి ఈ శిష్యత్వం గురించి మరిన్ని కొన్ని విషయాలు నెక్స్ట్ మెట్టు మనం ఎక్కుదాము. దయగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. శిష్యత్వం ఎంత సీరియస్ మ్యాటరో మాకు చెప్పారు ప్రభువా. మరి దానిని ఇక నుండైనా మేము సీరియస్గా తీసుకొని క్రైస్తవులము అనబడే హక్కు శిష్యులంగా ఉంటేనే మీరు ఇస్తారు అని నీ వాక్యం చెప్పి ఉండగా మేము ఆ శిష్యత్వంలో కొనసాగటానికి సహాయం చేయండి. విన్న వాక్యం వృధాగా పోకుండా ఫలింపచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
మహాదేవుడు నిజరక్షకుడైన యేసు ప్రభు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మను కాపుదల మనకు తోడైండి దేవుని యొక్క శిష్యులుగా జీవించుటకు ప్రభువే మనల్ని బలపరిచి దీవించునుగాక. ప్రతి చోటనే సాక్షిగా ప్రభువా నేనున్నాను,